హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి బ్రౌన్ రైస్తో చికెన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి. అవునండి, ఈరోజు మా లంచ్లోకి చికెన్ ఫ్రైడ్ రైస్ బ్రౌన్ రైస్తో హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బ్రౌన్ రైస్తో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ముందుగానే 1/2 kg చికెన్ని ఉడికించి పెట్టేశానండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మరియు జీలకర్ర వేసుకొని కాస్త చిట్టపటలాడనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గ్రీన్ చిల్లీస్ని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోండి ఆయిల్లోకి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని అంతా కూడా బాగా వేగనివ్వండి. ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఇందులోనే ఒక క్యారెట్ని సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నానండి. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చికెన్ని ముందుగానే ఉడికించుకున్నాను కదండి. 1/2 kg చికెన్ని 2 సార్లు వాష్ చేసుకొని అందులో సాల్ట్ మరియు పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని చక్కగా బాయిల్ చేసి అయితే తీసుకున్నాను. ఈ విధంగా చికెన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసేసుకోండి ఉడికించిన చికెన్ని. చికెన్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత అంతా కూడా ఇందులో ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేగనివ్వండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడరు, ఇందులోనే కొద్దిగా గరం మసాలా చిటికెడంతా వేసేసానండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చక్కగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు ఇలాగే కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ని ఇందులోకి వేసేసుకోండి. నేను ఒక 2 కప్పుల వరకు రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నానండి. ముందుగానే బ్రౌన్ రైస్ని ఉడికించి తీసుకున్నాను. ఈ విధంగా రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బ్రౌన్ రైస్తో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసేసుకునే ముందు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని తినేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. చూసారు కదండి, స్పైసీగా టేస్టీగా బ్రౌన్ రైస్తో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.